Hi, nenu me Sai Devan and welcome to Devan's Classes. Indian Navy has released its notification for more than 180 SSB officers. So Indian Navy more than 180 SSB officers ki notification release cheyadam jarigindi. So this is a great opportunity for all the students who are looking forward to get a job in government sector. Government sector lo ఎటువంటి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నా వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో ఈ వీడియోలోని మనం ఎవరెవరు ఈ అప్లికేషన్ అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ చేసే ప్రాసెస్ ఏంటి, అసలు ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఇటువంటి ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫైనల్ ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ బీటెక్లో అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. బీఎస్సీ, బీకామ్, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఎటువంటి ప్రతి ఇండివిజువల్ జాబ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ప్రతిదీ ఈ వీడియోలోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అస్సలు మిస్ కావద్దు. ఎందుకు అంటే ఫైనల్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. మీకు శాలరీ 70,000 నుంచి 1.3 lakh వరకు ఉండడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ జాబ్ అంటే మీకు తెలిసిందే ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. అసలు ఏ విధంగా అప్లై చేయాలి, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలనేది మొత్తం. సో డూ watch this video and do not skip at any cost and do share it with your friends. So video loki velipodama, let's go. So as mentioned earlier, graduates and final years could apply cheyochu. BSc, BCom, BSc, BTech, MBA, MCA, MSc candidates kuda ee job ki apply cheyochu. So this is not only for men, idi kevalam men ke kaadu, even men and women can apply for this job opportunity as well. So applications are invited from unmarried eligible men and women candidates. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అన్మ్యారీడ్ ఉండాలి. అండ్ ఎస్ఎస్సి కోర్స్ కమెన్సింగ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే June 2022లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అసలు ఎవరెవరు క్యాండిడేట్స్ ఎటువంటి ప్రొఫైల్స్ ఉన్నాయి, ఏ ప్రొఫైల్స్ కి మీరు అప్లై చేయొచ్చు అనుకున్నట్లయితే మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్స్ ఎక్స్టెండెడ్ నావల్ ఓరియంటేషన్ కోర్స్ అనడం జరుగుతుంది అనమాట. ఇది జనరల్ సర్వీస్ జిఎస్ హైడ్రోగ్రఫీ అనేది. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే పొజిషన్ హైడ్రోగ్రఫీ జిఎస్ పొజిషన్ కి మీరు అప్లై చేయడం జరుగుతుంది జనరల్ సర్వీసెస్. సో తర్వాత నేవల్ ఓరియంటేషన్ కోర్స్ రెగ్యులర్ గా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది ఎస్పెషలీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్ కి అప్లై చేయొచ్చు మీరు. అండ్ ఫైనల్ గా మీకు ఎడ్యుకేషన్ టెక్నికల్ పార్ట్స్ లోని కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్? దిస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ బై ఇండియన్ నేవీ. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇస్ 21st September అండ్ లాస్ట్ డేట్ ఇస్ 5th of October. సో మీకు 2 weeks టైం ఉంది. అప్లై చేసేసేయండి వెంటనే. అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 181, విచ్ ఇస్ అ వెరీ గుడ్ నంబర్. ఓకే, మీకు దీని పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, మీకు ఎటువంటి పర్సంటేజ్ ఉండాలి, ఏ బ్రాంచ్ లో ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. మీరు క్యాండిడేట్స్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్, అంటే ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, కంప్లీట్ చేసేసుకున్న వాళ్ళు మినిమం 60% ఉండాలి. లేదా ఈక్వివలెంట్ సిజిపిఏ అంటే 60% కి ఈక్వల్ అయ్యే సిజిపిఏ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళే కాకుండా అబ్టైన్డ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్. సో ఇంజనీరింగ్ లో 60% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఆల్రైట్, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయడానికి ఎస్ఎస్బికి షార్ట్ లిస్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ ఏది ఉండదు అనమాట. ఫస్ట్ మీరు ఎస్ఎస్బికి షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ మార్క్స్, మీరు ఏదైతే మార్క్స్ ఇవ్వడం జరుగుతుందో, క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు బీటెక్ కానీ, బిఎస్సి కానీ, లేదు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ ఎందులోనైతే మీరు మార్క్స్ ఇవ్వడం జరిగిందో ఆ మార్క్స్ బట్టి మీకు నార్మలైజ్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మెథడ్ ఏంటంటే, లేదా ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. అప్లై చేసిన తర్వాత మీ మార్క్స్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎస్ఎస్బికి కాల్ లెటర్ పంపడం జరుగుతుంది అనమాట. ఎస్ఎస్బి అంటే ఏంటి అనేది ఐల్ బి మేకింగ్ అనదర్ వీడియో అండ్ ఐల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఎట్ ఆల్ కాస్ట్స్. సో ఇక్కడ ఫర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంసీఏ, ఎంబీఏ లేదా బిఎస్సి, బీకామ్ ఉన్నారో వాళ్ళవి అన్ని సెమిస్టర్స్ మార్క్స్ కన్సిడర్ చేస్తారన్నమాట.
ఓకే, కానీ బీటెక్ వాళ్ళది ఓన్లీ లాస్ట్ సెమిస్టర్ వదిలేసి దాని ముందు సెమిస్టర్ వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో shortlisted candidates will be informed about their selection for SSB interview through email or SMS. మీరు అప్లై చేసిన వెంటనే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అని మీకు మెయిల్లో కానీ ఈమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. ఓకే, సో మీ మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేసేది ఇవ్వండి. నా ఇక్కడ పొజిషన్స్ చూసుకున్నట్లయితే 45 వేకెన్సీస్ మీకు జనరల్ సర్వీస్ హైడ్రో క్యాడర్ లోనే ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? BE బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ లోనైనా మీకు BE బీటెక్ ఉన్నట్లయితే విత్ 60% యూ కెన్ అప్లై ఫర్ దిస్. ఓన్లీ మెన్ కెన్ అప్లై ఫర్ దిస్. దీనికి డేట్ ఆఫ్ అంటే మీ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 2 జూలై 1997 నుంచి 2003 జాన్ వరకు, 2003 1 జాన్ మధ్యలో పుట్టిన వాళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. ఓకే, నా ఏ ట్రాఫిక్ కంట్రోలర్ ఏదైతే ఉందో ఏ ట్రాఫిక్ కంట్రోలర్ పొజిషన్ కి BE బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మళ్ళీ కూడా ఏదైనా డిసిప్లిన్ లోని మీరు బీటెక్ కానీ BE కంప్లీట్ చేసి విత్ 60% అగ్రిగేట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ ఏమన్నారు? క్లాస్ 10 and 12 ఏదైతే ఉందో అందులోని మినిమం 60% మార్క్స్ రావాలి ఇంగ్లీష్ లోని. ఓకే, యూ హ్యావ్ 4 వేకెన్సీస్ హియర్. సో ఇక్కడ 2 జూలై నుంచి 1 జూలై, దట్ ఈస్ 2 జూలై 1997 నుంచి 1 జూలై 2000 మధ్యలో పుట్టిన వాళ్ళకి. సో సిమిలర్లీ అబ్జర్వర్ కి కానీ, పైలట్ కి కానీ, లాజిస్టిక్స్ కి కానీ, ఇక్కడ చూడండి అబ్జర్వర్ కి, పైలట్ కి సేమ్ ఏ ట్రాఫిక్ కంట్రోలర్ కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అదే. ఇక్కడ లాజిస్టిక్స్ లో చూసినట్లయితే మనం ఏ డిసిప్లిన్ లోనైనా BE బీటెక్ కంప్లీట్ చేసి ఉండొచ్చు లేదా ఫైనల్ ఇయర్ లో ఉండొచ్చు. MBA ఎందులోని చేసిన, మీరు ఒకవేళ MBA క్యాండిడేట్స్ అయితే MBA ఎందులో చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు. BSc BCom BSc IT చేసిన వాళ్ళు, PG డిప్లొమా ఫైనాన్స్ లాజిస్టిక్స్ లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా MCA MSc IT లో చేసిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు ఏజ్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేయొచ్చు. 18 వేకెన్సీస్ వరకు మనకు ఉండడం జరిగింది. ఓకే, నా ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కి చూసాం. ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో చూస్తున్నట్లయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఇది టీచింగ్ అన్నమాట. ఎవరైనా BSc లోని ఫిజిక్స్ చేసి మ్యాథ్స్ కానీ ఆపరేషన్ రీసెర్చ్ లో కానీ MSc చేసినట్లయితే వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ లోని, మ్యాథ్స్ లోని BSc చేసి ఫిజిక్స్ లోని MSc చేసినట్లయితే వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. MA హిస్టరీ చేసిన వాళ్ళకి 1 వేకెన్సీ ఉండడం జరిగింది. BE బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ మెకానికల్ ఇంజనీర్స్ చాలా మంది మనకు ఉండడం జరుగుతుంది. సో మెకానికల్ ఇంజనీర్స్ కి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోని 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 5 ఓపెనింగ్స్ ఉండడం జరిగింది. దీనికి బోత్ మెన్ అండ్ ఉమెన్ కెన్ అప్లై. అండ్ 2 జూలై 1997 నుంచి 2001 జూలై మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. ఓకే, ఇప్పుడు టెక్నికల్ బ్రాంచ్, ఇది కంప్లీట్లీ టెక్నికల్ వాళ్ళకి అనమాట. టెక్నికల్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ బ్రాంచెస్ అప్లై చేయొచ్చు చూద్దాం. ఇంజనీరింగ్ బ్రాంచ్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే టెక్నికల్ లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్ ఏరోనాటికల్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకాట్రానిక్స్, మెకానికల్ విత్ ఆటోమేషన్, మెరైన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. సో వీళ్ళందరికీ క్లోజ్ టు 27 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్. ఇక్కడ మళ్ళీ మీకు ఏజ్ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్స్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ లోని ఎవరైనా ఉన్నట్లయితే, ఎలక్ట్రికల్ బ్రాంచ్ టెక్నికల్ రోల్కి వెళ్ళాలనుకుంటే BE బీటెక్ విత్ మినిమం 60% మార్క్స్. ఏంటి ఎందులోనంట? ఎలక్ట్రికల్ లోని, ఎలక్ట్రానిక్స్ లోని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లోని, ECE లోని, ఇన్స్ట్రుమెంటల్ లోని. సో ECE చేసిన వాళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. 34 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ఫర్ మెన్. నావల్ ఆర్కిటెక్ట్, సో ఆర్కిటెక్చర్ లోకి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే BE బీటెక్ చేసిన వాళ్ళు, మినిమం 60% ఉన్న వాళ్ళు, మెకానికల్ కానివ్వండి, సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, ఏరోనాటిక్స్ ఏరోస్పేస్ కానివ్వండి, షిప్ టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ చాలా మంది చెయ్యరు. మన ఆంధ్రప్రదేశ్ వైపు ఇన్ని బ్రాంచెస్ ఎక్కువ మంది తీసుకోరు. బట్ సివిల్, మెకానికల్,
మెకానికల్ అండ్ ఆటోమేషన్ వాళ్ళందరూ ఇందులోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాంచ్ ఇస్ కవర్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ వీడియో కరెక్ట్ గా చూసి మీరు దేనికి ఎలిజిబుల్ అనే దానికి వెంటనే అప్లై చేయండి. ఓకే, సో మీరు అప్లై చేసే ముందు మీకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి? అప్లై చేసే ముందు మీ 10th మార్క్ షీట్ ఒకటి, 12th మార్క్ షీట్ ఒకటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఒకవేళ మీ దగ్గర మీరు ఇంకా ఫైనల్ ఇయర్ లో ఉండి మీకు డిగ్రీ రాకపోతే ట్రై టు గెట్ అ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ కాలేజ్. మీ ప్రిన్సిపల్ కానీ లేదా మీ కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అప్లై చేస్తున్నాను బోనఫైడ్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ అండ్ మీ ఫోటో ఐడి ప్రూఫ్. అది ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఎనీథింగ్, పాస్పోర్ట్ కావచ్చు. ఇవి మీరు రెడీగా ఉంచుకున్నట్లయితే మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. నా ఏ విధంగా అప్లై చేయాలి? హౌ టు అప్లై? Candidates are to register and fill application on www.joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెట్టడం జరిగింది. గో అండ్ వాచ్ దట్. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. మీకు ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే I will definitely help. Drop a comment in the comment section. And ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే NCC క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. NCC C సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 5% కట్ ఆఫ్ మార్క్స్ లోని రావడం జరుగుతుంది టువర్డ్స్ షార్ట్ లిస్టింగ్ ఫర్ SSB. అసలు SSB ఇంటర్వ్యూ అంటే ఏంటి అని చాలా మంది క్వశ్చన్ అడగడం జరిగింది. SSB అంటే మీకు 5 days ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది అనమాట. యూ విల్ బి ఇంటర్వ్యూడ్ ఫర్ 5 days. 5-day ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పొచ్చు, లేదా 5-day ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇందులోని మీకు ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఫిజికల్ టాస్క్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఎస్సే రైటింగ్ ఉంటుంది, దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, జామ్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీ యొక్క కాంపిటెన్సీని సెలెక్ట్ చేయడానికి జరుగుతుంది, మీ కాంపిటెన్సీని చెక్ చేయడానికి జరుగుతుంది. సో మీరు సాఫ్ట్ స్కిల్స్ ప్రాపర్ గా డెవలప్ చేసుకున్నారు అంటే SSB క్రాక్ చేయడం చాలా ఈజీ అని నేను చెప్పొచ్చు. ఓన్లీ నాట్ సాఫ్ట్ స్కిల్స్ బట్ ఫిజికల్ గా కూడా మీరు ఫిట్ గా ఉండి ఫిజికల్ టాస్క్స్ కూడా చేయగలిగితే there will be an added advantage. So I hope I have covered everything. మీకు ప్రతిదీ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది. Do share this video and share it with your friends and family members who are looking forward to get a job in government sector. And soft skills masterclass batch soon start avabothundi. Interested students can drop a message to the mentioned number given below. So thank you so much. I hope this video was helpful. I will see you in the next video. All the very best.